నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి. ఆయన మంత్రాన్ని జపించడం వలన మీకున్నటువంటి కష్టాలు ఎలా తొలగుతాయో, మీకున్నటువంటి అప్పుల బాధలు ఎలా తొలుగుతాయో, కుజదోషం నాగదోషం సర్పదోషం ఎలా తొలగుతాయో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. అలాగే మంత్రానికి అర్థము, పూజా విధానాన్ని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొదలు పెడదాం. ఓం గం గణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. నేను శ్రీకాంత్ గురూజీ. సుబ్రహ్మణ్య స్వామి అద్భుతమైనటువంటి ఈ పూజను ఎలా చేయాలయ్యా అంటే 108 తెల్లటి పుష్పాలు, పసుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాలు తెచ్చుకోవాలి. 108 ఉండాలి. అలాగే కొంచెం విభూతి ఒక పావు కేజీ కానీ ఎంత ఉంటే సరిపోతుంది. అలాగే మీ పూజా మందిరంలో చిన్న చిత్రపటం కానీ లేదా పెద్ద చిత్రపటం కానీ ఉండాలి. కొంతమంది ఇంట్లో చిన్న విగ్రహం ఉంటే విగ్రహం ఉన్నా పర్వాలేదు. మరియు దీపారాధన చేయడానికి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి ఉంటే సరిపోతుంది. 2 ఒత్తులు వెలిగించండి, నూనె పోయండి, చక్కగా వెలిగించండి, నమస్కరించుకోండి. ఓం శరవణ భవాయ నమః అంటే ఈ మంత్రంతో దీపారాధన చేయండి. 108 పుష్పాలు విభూతి సిద్ధం చేసుకోండి. మేము తెలియజేస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని. ఓం అక్షరాయ నమః. 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 ఈ అద్భుతమైనటువంటి మంత్రంతో 108 సార్లు ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః అంటూ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చెయ్యాలి. ఇలాగ 108 సార్లు 108 పుష్పాలతో పూజ చేయాలి. ఏ రంగు పుష్పాలన్నా పువ్వులన్నా పర్వాలేదు. కనుక విభూతితో కూడా పూజ చేయాలి. పుష్పాల అనంతరం పుష్పాలు పూజ చేసిన తర్వాత, పువ్వులతో పూజ చేసిన తర్వాత విభూతి. ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం అక్షరాయ నమః అంటూ పూజ చేయాలి. ఈ విభూతితో పుష్పాలతో పూజ చేసిన తర్వాత మీరు అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం 3 సార్లు ఇవ్వాలి సుబ్రహ్మణ్య స్వామికి. ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యాలు ఏమిటయ్యా అంటే అద్భుతమైనటువంటి చిమ్మిలి బెల్లము నువ్వులు కలిపి ఉన్నటువంటి చిమ్మిలి ఉండలు, సరేనా? ఇలాంటివి 5 ఉండాలి. మరియు పానకము, వడపప్పు, నానబెట్టినటువంటి పెసరపప్పునే వడపప్పు అని కూడా అంటారు. వడపప్పు మరియు అద్భుతమైనటువంటి ఇంకొకటి ఉంది పానకం. నీళ్ళు, బెల్లం, మిరియాల పొడి కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు. పానకం ఒక ప్లేట్లో ఇవి పెట్టుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అద్భుతమైనటువంటి ఈ నైవేద్యాలు సమర్పించి మరియు ఒక కొబ్బరికాయ కొట్టాలి. మంగళవారం, శనివారం సుబ్రహ్మణ్య స్వామికి, బుధవారం పూజ చేయవచ్చు. బుధవారం కూడా ఉంది. బుధవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం, బుధవారం, కొంతమంది శుక్రవారం కూడా చేస్తారు. చేసుకోవచ్చు చక్కగాను. చేసుకుని మీరు ఈ నైవేద్యాలు పెట్టిన తర్వాత కర్పూరహారతి 3 సార్లు ఇవ్వాలి. 3 సార్లు కర్పూరహారతి సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వాలి. మీరు తీసుకోవాలి. ఇచ్చిన తర్వాత మీరు స్వీకరించి ఆ నైవేద్యాలు మీ కుటుంబ సభ్యులందరికీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సమర్పించాలి. నైవేద్యంగా సమర్పించాలి. ఇలా సమర్పించడం వల్ల అద్భుతమైనటువంటి మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా కలుగుతాయి. అలాగే ఈ మంత్రం వలన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఏమిటయ్యా ప్రయోజనం అంటే మనశ్శాంతి, తేజస్సు, వచ్చస్సు, ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కలుగుతాయి. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మనశ్శాంతి, మీరు కోరుకున్నటువంటి కోరికలు, కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలుగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని రోజుకి ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం రోజుల్లో 108 సార్లు జపించాలి. వివాహం కావాల్సినటువంటి స్త్రీలు, పురుషులు మీరు ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి. ఇలాగ 48 రోజుల పాటు
48 రోజుల పాటు జపించాలి స్త్రీలకి నెలలో కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటాయి, ఆ రోజులు మినహాయించి మళ్ళీ మొదలు పెట్టాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించండి, మీకు వివాహం అవుతుంది, అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది, తేజస్సు వచ్చస్సు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగుతాయి. అలాగే మంచి జాబ్ వస్తుంది, అప్పుల బాధలు తీరుతాయి, శత్రువుల బాధలు తీరుతాయి. కనుక వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. తప్పనిసరిగా 108 ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి. శక్తి లేని వాళ్ళు 108 చేయలేని వాళ్ళు 51, 21 లేదా 11. మళ్ళీ ఇంకా మేము చేయలేవండి అనుకుంటే కనుక 3 సార్లు ప్రతి మంగళవారం, శనివారం, బుధవారం, శుక్రవారం ఈ 4 రోజులు చేసుకోండి. చక్కగాను మీకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది, ఉద్యోగం వస్తుంది, మరియు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది వ్యాపారస్తులకి. అలాగే అప్పుల బాధలు తీరుతాయి, శత్రువుల బాధలు తొలుగుతాయి. కనుక మీకున్నటువంటి దిష్టి నరఘోష చేటపది మరియు దుష్ట క్షుద్ర ప్రయోగాలు మంత్రతంత్ర యంత్ర ప్రయోగాలు మీకు తొలుగుతాయి. శుభప్రదంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా కలుగుతాయి. కనుక సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని మీరు పఠించాలి, భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించాలి రోజుకు 3 సార్లు, రోజుకి 3 సార్లు, మంగళవారము, బుధవారము, శుక్రవారము, శనివారం ఇలాగ 3 సార్లు. వివాహం అవ్వాలి, మాకు ఉద్యోగం రావాలి, మాకు సంతానం కలగాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా శత్రువుల బాధలు తొలగడానికి, ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలగడానికి భుజంగ స్తోత్రం చాలా బాగుంటుంది. స్తోత్రానికి చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి సుబ్రహ్మణ్య స్వామికి. కొట్టి నమస్కరించుకుని మీరు కోరుకుని ఆ పువ్వులు ఏవైతే ఉన్నాయో పుష్పాలు వేసి నమస్కరించుకోవాలి. నీకు సుబ్రహ్మణ్య అక్షంతలు కానీ పుష్పాలు కానీ నీకు భుజంగ స్తోత్రాన్ని చదివేను తండ్రి, నేను కోరుకున్న కోరికలు నెరవేర్చు అని వెయ్యాలి, నమస్కరించుకోవాలి. కనుక ఇలాగా వివాహం కావాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు, అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు 48 రోజులు చేయాలి. ఇంట్లో కూర్చునే ప్రదక్షిణాలు మట్టికి దేవాలయంలో చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ మీ శక్తి మేరకు చేసుకోండి. ఎన్ని ప్రదక్షిణాలు చేసుకుంటే అంత ఫలితం వస్తుంది. ఎన్ని భుజంగ స్తోత్రాలు ఎన్నిసార్లు చదివితే అంత ఫలితం ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించాలి మీరు 48 రోజులు 1008 సార్లు. మరియు అంత చేయలేము అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా 48 రోజుల పాటు 108 సార్లు జపించాలి. కనుక రుద్రాక్షమాలతో జపించండి, శుభం కలుగుతుంది. కనుక ఓం అక్షరాయ నమః ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేస్తాం. ఓం అక్షరాయ నమః ఈ మంత్రము చాలా విశిష్టమైనది, శక్తి ఎంతో ఉన్నది, అమితమైనది. ఒకటి ఆ అంటే అన్నపూర్ణ స్వరూపం, అఖిలము నిఖిలము, మహాశక్తివంతమైనది, అఖండ తేజో విరాజితమైనటువంటి అనే మంత్రం అన్నీ సిద్ధింపజేస్తుంది. ఆ అనే అక్షరం బీజాక్షరం. క్ష అంటే క్షమాగుణాన్ని, పాముల నుంచి విముక్తి కలిగింపజేస్తుంది, దుష్టపక్షుల నుంచి దుష్టశక్తుల నుంచి విముక్తి చేస్తుంది క్ష అనే అక్షరం. రా అంటే రాజసం, మరియు మీకు ధనలాభం కలుగుతుంది, మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి మనసు వస్తుంది. యా అనే అక్షరం బాధలు తొలుగుతాయి, అపమృత్యు బాధలు తొలుగుతాయి, మృత్యు అనే బాధలు తొలుగుతూ ఉంటాయి, మనశ్శాంతి కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ అక్షరాయ నమః ఈ మంత్రాన్ని జపించండి, తత్ఫలితం కలుగుతుంది. ఈ ఫలితం ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో మీకు మొదటగా శత్రువుల బాధలు దొరుకుతాయి, మీకు ధనలాభం కలుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, మరియు వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, అప్పుల బాధలు శత్రువుల బాధలు తొలుగుతాయి. కనుక అక్షరాయ నమః ఈ అద్భుతమైనటువంటి దివ్యశక్తి గల మహామంత్రము మన పూర్వీకులు తరతరాలుగా ఋషులు మునులు ఈ మంత్రాలను జపించి స్మరించి పఠించి మనకి దేవతలందరూ జపించి పఠించి మనకి ఇస్తున్నారంటే మనం
ఇది వింటున్నందుకు, ఈ మంత్రాన్ని జపిస్తున్నందుకు చాలా అదృష్టవంతులం. కనుక వాళ్ళందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకోండి. కనుక తరతరాలుగా మనకి వచ్చాయి. ఋషులు, మునులు, దేవతల నుంచి ఋషులకి, ఋషుల నుంచి మనకి వచ్చాయి. కనుక వాళ్ళకి నమస్కరించుకోండి. సదా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందండి. కనుక ఈ అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ఓం అక్షరాయ నమః ఈ మంత్రాన్ని జపించండి. అద్భుతమైనటువంటి దివ్యశక్తి ఉంటుంది ఈ మంత్రాల్లో. కనుక ఈ మంత్రాన్ని జపించండి. చక్కగా సంతోషము, ఆనందము, అందం కూడా పెరుగుతుంది ఈ మంత్రం వలన. తేజస్సు వస్తుంది. అలాగే ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి శత్రువుల బాధలు తొలుగుతాయి. కనుక యమ బాధలు తొలుగుతాయి. ఈ యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రమాదాలు తొలుగుతాయి, అపాయాలు తొలుగుతాయి, బాధలు తొలుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది. రాజసంగా రాజులాగా మీకు ధనలాభం కలుగుతుంది. చక్కగా ఎక్కడికి వెళ్ళినా గౌరవం దొరుకుతుంది. కనుక సంతానం కలుగుతుంది. మరియు అద్భుతమైనటువంటి మీకు వివాహం అవుతుంది. ఉద్యోగం వస్తుంది. రాజులాగా ఉద్యోగం వస్తుంది. రాజుగారు అందరికీ ఉద్యోగం ఎలా ఇస్తారో వాళ్ళ రాజ్యంలో అలాగే మీకు కూడా ఉద్యోగం రప్పించగల అద్భుతమైన ఉద్యోగం రప్పించగల అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని వదలకండి, జపించండి. 108 సార్లు జపించండి. 48 రోజుల పాటు దీక్షగా సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోండి. దీక్ష చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కాషాయ వస్త్రాన్ని ధరించాలి, రుద్రాక్షమాల తీసుకోవాలి. 108 సార్లు 1008 సార్లు ప్రతి 48 రోజుల పాటు దీక్ష తీసుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఉద్యోగం రావాల్సిన వాళ్ళు, వివాహం అవ్వాల్సిన వాళ్ళు 48 రోజుల పాటు మీరు మంత్ర సాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి. ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం దేవాలయానికి వెళ్ళాలి. మీరు తప్పనిసరిగా ఈ నియమాలన్నీ పాటించండి. ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి. 15 రోజులు చేసావు, మళ్ళీ ఇంకో 15 రోజులు చేయాలి. 20 రోజులు చేశారు, ఇంకో 20 రోజులు చేయాలి. కనుక స్త్రీలు తప్పనిసరిగా మీరు జపించండి. ఫలితం మట్టుకు ఉంటుంది. 15 రోజులు చేశారు, అప్పటి వరకు మళ్ళీ ఇంకో 15 రోజులు చేయండి, ఇంకో 20 రోజులు చేయండి. కనుక తర్వాత మళ్ళీ జపించచ్చు. ఆ పవర్ మీకు అలాగే ఉంటుంది. కనుక ఆ శక్తి, మంత్రశక్తి అలాగే ఉంటుంది. దీక్ష తీసుకోండి. భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. నైవేద్యాలు సమర్పించండి. సదా మీకు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ కరుణ కటాక్ష ఎల్లవేళలా మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ దేవతా విజయం దేవతావరం. నేను శ్రీకాంత్ గురూజీ. నమస్కారం. ఓం శరవణ భవాయ నమః. ఓం అక్షరాయ నమః. నమస్కారం.